షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి ఒక చర్చ నడుస్తూ ఉంది చాలా వరకు కూడా, అంటే టీడీపీ వర్సెస్ వైసీపీలో. ఇక్కడ లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అన్న అంశం అయితే తెరపైకి వస్తూ ఉంది. అసలు లోకేష్ గారు అక్కడ లోకలే కాదు, ఈసారి కూడా ఆయన ఓడిస్తామని చెప్పేసి వైసీపీ వారు అంటూ ఉన్నారు. మరి అసలు ఆళ్ళ రామకృష్ణ గారికి గతంలో ఆయన పోటీ చేశారు, గెలిచారు కదా, ఆయనకు ఓటు హక్కు ఎక్కడ ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు లావణ్య గారు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారన్నది అయితే ఒకసారి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఇక్కడ వచ్చేసేసి మీ నియోజకవర్గంలో ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ వార్ నడుస్తూ ఉంది. సో లోకేష్ గారు అసలు ఇక్కడ ఆయనకు లోకల్ వ్యక్తే కాదంటా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఏమంటారు, మీరేమంటారు? మేము ఓన్లీ భవన నిర్మాణ కార్మికులు. మేము ఈ భవన నిర్మాణ రంగం అనేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం చేశారు. గుంటూరు కృష్ణా జిల్లాలు మొత్తం కూడా అసలు ఖాళీ ఉండేది కాదు, ఆ పనులు చేసి బతికేవాళ్ళం. ఈ రోజున ఎక్కడ చూసినా మా కార్మికుల వర్గం అంతా ఏంటంటే సైకిల్ గెలిస్తేనే మేము బతుకుతాం అనే ఆలోచనగా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలతో పని లేకుండా అన్ని వర్గాలు కూడా సైకిల్ గుర్తు గెలవాలి, కూటమి 3 పార్టీల కూటమి గెలిస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది, మేము బతుకుతాం అనే ఆలోచనగా ప్రతి ఒక్కళ్ళు ఆశతో ఉన్నారు. అది సార్ ఇక్కడ ఇంకా సార్ చాలామంది కూడా గవర్నమెంట్ భూముల్లో నివసిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ వర్గాలు నివసిస్తున్నాయి. ఇక్కడ ఓట్ల కోసం ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీ ఇళ్ళకి పట్టాలు ఇస్తామని చెబుతున్నారు తప్పితే ఇక్కడ ఇప్పుడు పీడబ్ల్యూ భూములు కానివ్వండి, లేకపోతే నిమ్మగడ్డ రామోహనరావు గారు ఇచ్చిన భూముల్లో 3 సెంట్లు చొప్పున ఇచ్చిన ఆ భూముల్లో కూడా పట్టాలు లేకుండా చేశారు. ఓకే, ఇక్కడ లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అండి? ఇక్కడ చూస్తే మనకి లోకల్గా మనం లోకేష్ గారు అసలు ఇక్కడ లోకల్ వ్యక్తే కాదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. మరి లావణ్య గారు ఇక్కడ లోకల్ వ్యక్తి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఏంటి వీళ్ళిద్దరి మధ్య? 2014లో ఇక్కడ ఆళ్ళ రామకృష్ణ గారు పోటీ చేశారు, గెలిచారు. ఆయన లోకల, ఆయన ఎక్కడ పొన్నూరు నియోజకవర్గంలో పెద్ద కాకానేలో ఆయనకు ఓటు ఉంది. ఒక అనామకుడు ఆళ్ళ రామకృష్ణరెడ్డి, ఒక అనామకుడు, ప్రజలకు కూడా ఎవరో తెలియని వ్యక్తి. మన అలాంటి వ్యక్తిని మన మంగళగిరి ప్రజలు ఆదరించారు. లోకేష్ గారు ఒక సీఎం, మాజీ సీఎం కొడుకు, మాజీ సీఎం మనవడు, ఒక పెద్ద హీరో అల్లుడు. లోకేష్ గారికి ఏం తక్కువ? ఆయనకి ఎందుకు ఓట్లు లేరు? గతంలో ఎందుకు ఓడిపోయారంటారు? గతంలో ఓడిపోవడం అంటే కొంచెం ప్రభుత్వం వ్యతిరేకత. ఇక్కడ ఏమైందంటే గతంలో పుష్కరాలని చెప్పని ఆ సందర్భంగా 183 ఇల్లు తీసేశారు. సుమారుగా 200 ఇల్లు తీసేశారు. ఇల్లు తీస్తాం వల్ల ఏమైందంటే అది ఆ ఎఫెక్ట్ లోకేష్ గారు పడింది. ఇక్కడ ప్రజలు ఏంటంటే మేము కూడా ఉన్నాం దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్. ఇక్కడ గతంలో ఏంటంటే 2019లో పుష్కరాల టైంలో కొంత పేదలు ఇల్లు పోయినాయి. ఇల్లు పోవడం వల్ల ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వం వస్తే ఇల్లు తీస్తారు అన్న భావనలో ఇల్లు వైసీపీ వాళ్ళు కానీ ఇతర వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ భావన వచ్చేసింది మనుషుల్లో. తీసుకెళ్లారు. లోకేష్ గారికి తెలియలేదు వాళ్ళకి. ఆయన 21 రోజుల ముందు పాపం ఆయనకి సీట్ ఇచ్చారు, ఇక్కడ పోటీ చేస్తాకు వచ్చారు. ఆ టైంలో ఆ ఇల్లు పీకారు. ఆ ఎఫెక్ట్ కూడా మళ్ళీ 20 పడుతుందేమో. ఇది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇరిగేషన్ ల్యాండ్స్లో కానీ లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్లో కానీ. ఇప్పుడు ఆ భయం లేదా? మళ్ళీ ఇప్పుడు ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే మా ఇల్లు మళ్ళీ పోతాయేమో అనేసి వాస్తవం చెప్పాలంటే లోకేష్ గారు వస్తున్నారు, రచ్చబండ కార్యక్రమం పెడుతున్నారు. చుట్టుపక్కల మేము చూస్తూ ఉన్నాం, మేము వింటూ ఉన్నాం. లోకేష్ ఒకే మాట చెప్తున్నారు, ఎవరన్నా వచ్చి మీ భూములు తీస్తారు అంటే చంప మీద కొట్టండి, రెడ్డిగా చంప వాయించండి. ఇక్కడ భూములు తీస్తామని ఎవడొచ్చినా, ఏ పార్టీ వాడొచ్చినా చంప పగల కొట్టండి. మీ భూముల్ని మేము తీయం, మీ ఇళ్ళని మేము తొలగించాం, జత బట్టలు పెట్టి రెగ్యులేషన్ చేసి మిమ్మల్ని ఇళ్ళలో పంపిస్తామని చెప్తున్నారు లోకేష్ గారు. ప్రజల్లో కూడా లోకేష్ గారు చెప్పే మాటలకి ఆయన అభిప్రాయం కూడా ప్రజలు నచ్చింది. లోకేష్ గారు స్వయంగా వచ్చి ఈ రచ్చబండ కార్యక్రమం చుట్టుపక్కల లోకల్గా ఉన్న వాళ్ళకంటే ఈయననే బాగా కలుస్తూ ఉన్నాడు ప్రజలు. అంతే కదా. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అతను పాదయాత్ర చేస్తున్నాడు లోకేష్ గారు. పాదయాత్ర చేస్తా కూడా మంగళగిరి ప్రజల మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. పేదలను ఆదుకోవాలి అన్న దృష్టిలో 29 సంక్షేమ పథకాలు పెట్టి లోకేష్ గారు ఎక్కడున్నా సరే ఇక్కడ పథకాలు నడుస్తూనే ఉన్నాయి. ఏం లేదు, ఇప్పుడు ఏంటంటే టీడీపీది ఒక ఎజెండా ఉంది. ఏదంటే కూడు గుడ్డ నీడ. ఈ రోజున ఒక వైద్యం ఎక్కడంటే తాడేపల్లి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉచిత వైద్యం పెట్టాడు. ఎంత రోజుకి 200 మంది ప్రజలు వచ్చి మందులు తీసుకెళ్ళడం కానీ, డాక్టర్తో చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అలాగే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు.
అవి కూడా రోజు పేద ప్రజలు రోజు భోజనం చేస్తున్నారు. ఆయన ఎక్కడున్నా సరే ఈ పథకాలన్నీ అందరు తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ నడుస్తూ ఉందా? నడుస్తుందిగా. అన్నా క్యాంటీన్ నడుస్తుంది, మంగళగిరి నడుస్తుంది, తాడేపల్లి నడుస్తుంది. అంటే పార్టీ వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు, మామూలు ప్రభుత్వం తీసేసి. ఎట్లా ఉంది సార్ ఇక్కడ లోకల్గా నారా లోకేష్ గారు అందుబాటులో ఉన్నారండి? ఖచ్చితంగా అందుబాటులో ఉంటున్నారండి. లోకేష్ గారు ఒక సొంత బిడ్డలాగా అందరికీ న్యాయం చేస్తున్నారు. ప్రతి ఈ నియోజకవర్గం వరకు ప్రతి ఇంటికి వెళ్ళి నైట్ 10 గంటల దాకా రచ్చబండల కార్యక్రమం జరగటం, ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడటం, పలకరించడం కానీ, అందరితో ఆదరమేళాలతో ఉండడం కానీ చాలా. అతను 2014 ఆ టైంలో 2014లో ఓడిపోయినా కూడా అప్పటి నుంచి ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పాజిటివ్గా తీసుకొని ఈ ప్రజలకు మనం ఏదైనా చేయాలి అనే విధంగా 29 సంక్షేమ పథకాలని నారా లోకేష్ గారు అప్పటి నుంచి కొనసాగిస్తున్నాడు. ఆరోగ్య ఈసారి గెలిచే విధంగా ఉన్నారా? ఈసారి తప్పనిసరిగా 50,000 మెజార్టీతో గెలుస్తారని కోరుచున్నాం సార్. కంపల్సరీగా సార్. ఓడిన చోటే మళ్ళీ గెలవాలి అని చెప్పేసి ఆయన పట్టుదలతో ఇక్కడికి వచ్చారు సార్. ఈసారి మంగళగిరి ప్రజలు మరి గెలిపిస్తారా? ఆయన గెలిపిస్తారు. ఎందుకంటే ఆయన లోకలు అన్లోకలు అని పెట్టారు కదా, అసలు అది మర్చిపోయారు ఆయన గురించి. ఆయన సొంత మనిషిలాగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు, ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు, అన్ని రకాలుగా అందుబాటులో ఆ పార్టీ నాయకులు అందుబాటులోకి వస్తున్నారు, అన్ని సేవలు చేస్తున్నారు. దానివల్ల ఆయన 10 సంవత్సరాల నుంచి ఆరికే లోకల్ అయినా ఈయన లోకల్ అయినా అని విమర్శిస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఆయనకి లోకల్ అన్లోకల్ అని తెలవలేదా? లోకేష్ గారు నిలబడంగానే ఇది విమర్శిస్తున్నారు. ఇవాళ ఆయన లోకల్ మనిషి అంతకంటే ఎక్కువైపోయాడు ఇక్కడ. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఆయనకు టికెట్ లేకుండా లావణ్య గారికి ఇచ్చారు అనుకోవచ్చు కదా. ఆమె లోకల్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన పోటీ ఉంటుంది అనుకోవచ్చు. ఏమండి, మేము 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి పరిపాలించారు వాళ్ళు. ఆ వర్గం ఏ ఒక్కడే అభివృద్ధులు చేయలేదు. వాళ్ళు ఎవరు వాళ్ళకి పేదవాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఓకే, ఇది మొత్తం మీద లోకల్ నాన్ లోకల్ అనే అంశంకి అయితే ఇక్కడ చాలా వరకు మంగళగిరి ప్రజలు ఒక క్లారిటీకి అయితే వచ్చారు. లేదు, లోకేష్ గారు ఓడినా కూడా ఇక్కడి నుంచే చాలా వరకు పథకాలు అయితే అమలు చేస్తూ ఉన్నారు, సొంతంగా ఆయన డబ్బులు పెట్టి మరీ చేస్తూ ఉన్నారు, వైద్య సేవలు అందిస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఆయనను గెలిపించుకుంటామని చెప్పేసి మంగళగిరి ప్రజలు చెప్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.